హైదరాబాద్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ ఎత్తేసింది ఎల్ఎన్టీ సంస్థ. నిన్నటి వరకు ఫ్రీ పార్కింగ్ ఉన్న నాగోల్ స్టేషన్లో ఇవాళ నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ పార్కింగ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. నాగోల్ మెట్రో స్టేషన్లో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో మెట్రో అధికారులు స్పందించారు. నాగోల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్ లో మొత్తం 59 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. నిన్నటి వరకు చివరి స్టేషన్ అయిన నాగోల్ మియాపూర్ లో ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉండేది. ఇవాళతో ఫ్రీ పార్కింగ్ నిబంధన ఎత్తేశారు. And the quarter is what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, they are not even getting the seat. To be frank, I will wait every day. I will wait 20 minutes. It is not only my problem. Everyone, all the entrance should be active. We are the people who are paying the tax. There are big people who are not paying the tax. There is lots of black money. Proportional tax is happening, and according to the slab rates, we are paying the tax. హైదరాబాద్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ ఎత్తేసింది ఎల్ఎన్టీ సంస్థ. నిన్నటి వరకు ఫ్రీ పార్కింగ్ ఉన్న నాగోల్ స్టేషన్ లో ఇవాళ నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ పార్కింగ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. నాగోల్ మెట్రో స్టేషన్ లో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో మెట్రో అధికారులు స్పందించారు. నాగోల్ మెట్రోలో ఫ్రీ పార్కింగ్ కొనసాగుతుందని చెప్పారు. హైదరాబాద్ లో మొత్తం 59 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. నిన్నటి వరకు చివరి స్టేషన్ అయిన నాగోల్ మియాపూర్ లో ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉండేది. ఇవాళతో ఫ్రీ పార్కింగ్ నిబంధన ఎత్తేశారు. See, all of a sudden these things are happening. Only the board has been quick. There is no information in PR. And the quarter is what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, they are not even getting the seat. To be frank, I will wait every day. I will wait 20 minutes. It is not only my problem. Everyone, all the entrance should be active. We are the people who are paying the tax. There are big people who are not paying the tax. There is lots of black money. Proportional tax is happening, and according to the slab rates, we are paying the tax. దీనిపై మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, మెట్రోలో ఫ్రీ పార్కింగ్ గొడవపై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మనకు హైదరాబాద్లో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అంటే మెట్రోనే చాలామంది కూడా ప్రిఫర్ చేస్తుంటారు. ప్రస్తుతం దాదాపు లక్షల్లో కూడా మెట్రోలో ప్రయాణికుల సంఖ్య అయితే రోజు రోజుకు పెరుగుతుంది. అయితే ఇంత ఆదరణ పొందిన మెట్రో రైలు అయితే కొత్తగా ఇప్పుడు ఎల్ఎన్టీ అయితే ఫ్రీ పార్కింగ్ అయితే ఎత్తేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే చాలా మెట్రో స్టేషన్స్లో పార్కింగ్ కంప్లీట్గా కూడా పెయిడ్ పార్కింగ్ చేశారు. అయితే నాగోల్ కావచ్చు, మియాపూర్ లాంటి ఎండ్ స్టేషన్స్ అంటే ఇవి కంప్లీట్గా కూడా మెట్రో డిపోస్కి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫ్రీ పార్కింగ్ కావచ్చు, స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రీ పార్కింగ్ నిన్నటి వరకు కూడా ఇచ్చారు. అయితే ఈరోజు సడన్గా బోర్డ్స్, పెయిడ్ పార్కింగ్ సంబంధించిన బోర్డ్స్ పెట్టడంతో ఇటు మెట్రో ప్రయాణికుల నుంచి అయితే ఆందోళన వ్యక్తమైంది. దీంతో ఒక్కసారిగా నాగోల్ మెట్రో స్టేషన్ ఈరోజు ఉదయం మెట్రో స్టేషన్ వద్ద అయితే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా ఎలాంటి డౌన్ అని నినాదాలు చేస్తూ కూడా ఈ పెయిడ్ పార్కింగ్ ఎత్తేయాలంటూ కూడా ఇటు ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే ఎదురైంది. ముఖ్యంగా హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ జాములు కావచ్చు, టైంకి ఆఫీసులకు కావచ్చు, వివిధ పనుల మీద బయటికి వెళ్లే వాళ్ళు ఎక్కువగా కూడా మెట్రోనే వినియోగిస్తున్నారు. ముఖ్యంగా 3 కారిడార్లలో దాదాపు 59 మెట్రో స్టేషన్స్ ఉన్నాయి. ఈ 59 మెట్రో స్టేషన్స్లో 40 మెట్రో స్టేషన్స్ వద్ద మాత్రం పార్కింగ్ స్థలం ఉండడంతో అక్కడక్కడ ఇనిషియల్గా కొంత ఫ్రీ పార్కింగ్ అయితే ముఖ్యంగా ప్రయాణికులని మెట్రో వైపు అలవాటు చేసే దిశగా ఇటు హెచ్ఎంఆర్ కావచ్చు, ఎల్ఎన్టీ మొదట్లో ఫ్రీ పార్కింగ్ ఇచ్చింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా చాలా వరకు కూడా స్టేషన్స్లో పెయిడ్ పార్కింగ్ని అమలు చేస్తూ వస్తున్నారు. దీంతో చాలా చోట్ల కూడా పార్కింగ్ సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. దీంతో నగరవాసులు అయితే చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మెట్రో ఛార్జీల మోతతో పాటు ఇటు పెయిడ్ పార్కింగ్ తోటి మరింత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఇటు ప్రయాణికుల నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది. ఈ రోజు నాగోల్ కావచ్చు, అట్లాగే రానున్న రోజుల్లో ఇటు మియాపూర్ ప్రధాన స్టేషన్స్ ఇవి ఎంట్రీ స్టేషన్స్ కావడంతో ఇక్కడ చాలా వరకు కూడా స్పేస్ ఉంటుంది. ఇక్కడ 2 వీలర్ కావచ్చు, కార్ పార్కింగ్కి ఎక్కువగా స్పేస్ ఉంటుంది. అయితే ఈ
ఫ్రీ స్పేస్ని మొత్తం కూడా పేడ్ పార్కింగ్ చేయడంతో ఇటు ప్రయాణికులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఛార్జీల పెరుగుదలతో పాటు ఇటు పార్కింగ్ కూడా ఫీజు ఎక్కువగా ఉండడంతో ఫ్రీ పార్కింగ్ చేయాలంటూ కూడా ఇటు ప్రయాణికులు అయితే ఒకటే వినిపిస్తున్నారు. అయితే దీంతో ఎలాంటి ఈ రోజుకు మాత్రం తాత్కాలికంగా పేడ్ పార్కింగ్ అయితే నాగోల్ వద్ద ఎత్తేసిందని చెప్పుకోవచ్చు. త్వరలో ఇది కంప్లీట్గా పేడ్ పార్కింగ్ కాబోతుంది. ఎందుకంటే ఇది అఫీషియల్గా ఎక్కడ కూడా ఒక నోటీస్ ఇవ్వకుండా సడన్గా బోర్డ్స్ పెట్టడంతో ఇటు ప్రయాణికుల నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా ఇటు 2 వీలర్స్కి 2 అవర్స్లో 10 రూపాయల ఛార్జ్, దాంతోపాటు కార్కి సంబంధించి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అది ఒక 1 అవర్ అధికంగా ఉంచితే కనుక 5 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అట్లా కారుకు సంబంధించి 40 నుంచి 120 రూపాయల వరకు ఛార్జ్ చేస్తే ఇటు బైక్కి సంబంధించి దాదాపు 40-50 రూపాయల వరకు కూడా అధికంగా వసూలు చేస్తున్నారు. దీనిపైన అయితే నగరవాసుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా దీనిపైన ఇటు హెచ్ఎంఆర్ఎల్ కావచ్చు, ఎల్ఎన్టీ సంస్థలు పునరాలోచించే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఇప్పటికైతే 40 స్టేషన్స్లో చాలా చోట్ల కూడా పేడ్ పార్కింగే చాలా చోట్ల వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా అమీర్పేట్ లాంటి మెయిన్ సిటీలో ఉండే మెట్రో స్టేషన్స్ వద్ద ఇప్పటికే పేడ్ పార్కింగ్ వసూలు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు ఎండ్ స్టేషన్స్ అయిన ఇటు ఉప్పల్ కావచ్చు, నాగోల్, ఎందుకంటే చాలా వరకు కూడా నివాస స్థలాలు కావచ్చు, చాలా మంది కూడా ఎండ్ స్టేషన్స్లోనే మెట్రోని జర్నీ చేసేందుకు వస్తుంటారు. కాబట్టి అక్కడ వెహికల్స్ని పార్క్ చేసి ఇటు ముఖ్యంగా ఆఫీస్లకు వచ్చే రూట్స్ ఏవైతే ఉంటాయో మనకు హైటెక్ సిటీ, మాదాపూర్ కావచ్చు, పంజాగుట్ట, అమీర్పేట్ లాంటి ఏరియాలకు వచ్చే వాళ్ళంతా కూడా ఈ ఫ్రీ పార్కింగ్ని ఉపయోగించుకునే వాళ్ళు. ఇప్పుడు ఇటు పెయిడ్ పార్కింగ్ చేయడంతో అయితే ప్రయాణికుల నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది. దాంతో ఈ రోజుకు మాత్రం తాత్కాలికంగా ఎలాంటి మెట్రో సంస్థ కావచ్చు, ఇటు హెచ్ఎంఆర్ఎల్ కావచ్చు, దీనిపైన అయితే ఆలోచించేందుకు ఈ రోజు మాత్రమే తాత్కాలికంగా ఈ బోర్డ్స్ అయితే తీసేయడం జరిగింది. అయితే దాదాపు 2017 నుంచి ప్రారంభమైన మెట్రో రైల్ సేవలు ఇప్పటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కోవిడ్ టైంలో కొంత ప్రయాణికుల సంఖ్య తగ్గినప్పటికీ ఇప్పుడు దాదాపు 4.5 లక్షల నుంచి 5 లక్షల వరకు కూడా మెట్రోలో ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా కూడా ప్రయాణికులు ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఉద్యోగస్తులు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, దాంతోపాటు స్టూడెంట్స్ కూడా మెట్రోని ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఇటు వర్షాకాలం కావచ్చు, మిగతా టైంలో ఈవినింగ్ కావచ్చు, ఉదయం పూట ముఖ్యంగా ఆఫీస్లకు వెళ్ళే పీక్ అవర్స్లో మెట్రో ట్రావెలర్స్ అయితే పెరుగుతున్నారు. దాంతో మెట్రోకి ఆదరణ మంచిగా పెరిగింది. ఈ టైంలో ఇటు మెట్రో ఫ్రీ పార్కింగ్ తీసేయడం పట్ల అయితే వ్యతిరేకత వస్తుంది. దాంతోపాటు గతంలో కూడా ఇటు మెట్రో స్టేషన్స్ ఏవైతే ఉంటాయో మెట్రో స్టేషన్స్లో కూడా ఉచితంగా టాయిలెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. కానీ ఇప్పుడు అది కూడా ఫ్రీ ఎత్తేయడంతో ఇటు ప్రయాణికుల నుంచి అయితే నెగిటివిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే త్వరలో ఇటు నాగోల్ కావచ్చు, మియాపూర్ లాంటి ఎండ్ స్టేషన్స్లో కూడా ఫ్రీ పార్కింగ్ అయితే తీసేయనున్నారు. శ్రావంతి.